నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ. ఈ సందర్భంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే బాయ్కాట్ లైలా అనేటువంటి దాని గురించి డిస్కషన్ అవుతున్నది. ఇందులో ఒక వ్యక్తి గురించి చాలా బాగా చెప్తున్నారు అందరూ, పృథ్వీరాజ్. ఈ పృథ్వీరాజ్ ఎవరండి అసలు? ఈయన మాట్లాడుతూ అంటాడు, ఆ సినిమాలో అంట ఫస్ట్ 70 + 80 మొత్తం 150 మేకలు ఉన్నాయంట. ఈయన మేకలు కాల్చుకునేటువంటి ఒక క్యారెక్టర్ ఇచ్చారంట ఈయనకి. తర్వాత చూసుకుంటేనంట ఓన్లీ 15 మేకలే ఉన్నాయంట. ఇతను ఈ సినిమా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎగతాళి కూడా చేస్తూ చాలా తప్పుగా కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగిన రుచి చూపించారు. దెబ్బకి ఆయనకు బీపీ వచ్చేసి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. బీపీ వస్తే ఎవరైనా హాస్పిటల్లో చేరతారా? దొంగ బీపీ. అసలు ఈయన గురించి మనం తీసుకుందాం. ఇతను కుక్కలాగా అరుస్తూ ఉంటాడు. కుక్క కాదు ఇతను, కుక్కలాగా అరుస్తూ ఉంటాడు ఇతను. 30 years ఇండస్ట్రీ నేను అని గొప్పగా చెప్పుకుంటాడు. మరి 30 years ఇండస్ట్రీలో ఉండి నీకెందుకు గుర్తింపు రాలేదు? కొంతమంది సినిమా ఫీల్డ్కి వస్తారు, వీళ్ళు సినిమాలో చక్కగా నటించాలి, పైకి రావాలి, ఇలా ఉండరు. కుక్కల వంటి స్వభావం కలిగి ఉంటారు. చిత్తకార్తె కుక్కలాగా అసభ్యకరమైనటువంటి స్వభావంతో రోడ్ల వెంబడి కూడా తిరుగుతూ ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, కొంతమంది ఆడవాళ్ళని అవమానం చేస్తూ, కొంతమంది ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ, కొంతమంది ఆడవాళ్ళని ఏడిపిస్తూ, వాళ్ళ ఉసురు తీసుకొని సినిమా ఫీల్డ్లో రావాలని వచ్చినటువంటి యొక్క అమ్మాయిల్ని వాళ్ళ పట్ల చెడుగా ప్రవర్తిస్తూ, వాళ్ళు బాబు అనవసరంగా వచ్చిన సినిమా ఫీల్డ్ అని సినిమా ఫీల్డ్కి చెడుగా ప్రవర్తించే విధంగా కొంతమంది బిహేవ్ చేస్తుంటారు ఈ చిత్తకార్తె కుక్కలు వంటి నటులు. నేను చెప్పేది పృథ్వీరాజ్ గారి గురించి మాకు కాదండి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఇటువంటి స్వభావం ఉండటం వల్ల వీళ్ళు సినిమా ఫీల్డ్లో పైకి రారు. కొంతమందిని చూడండి, కళామంతలను వచ్చి ఎంతో పైకి వస్తారు సినిమా ఫీల్డ్లో. ఇటువంటి కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది, విశ్వాసం కూడా లేనటువంటి కొంతమంది ఉంటారు. వీళ్ళు ఇటువంటి వింత వింతగా కూడా ప్రవర్తన కూడా చేస్తూ ఉంటారు. చిరంజీవి గారు టాలెంట్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా టాలెంట్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ద్వారా అవకాశాలు పొందినటువంటి ఇక పృథ్వీరాజ్ గారు తర్వాత దురాశకు పోయి రాజకీయాల్లోకి వెళ్ళారు. రాజకీయాల్లోకి వెళ్ళి బహుశా కోవట్టుగా వెళ్ళారా, ఎలా వెళ్ళారో తెలీదు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా అతను ప్రచారం చేయడం ద్వారా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి విశాల హృదయంతో ఇతని అర్హతకు మించి, ఇతనికి అర్హత లేదు, అసలు అర్హత లేకపోయినా కానీ ఇతని మీద నమ్మకంతో ఇతనికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పెద్ద పోస్ట్ ఇచ్చారు. అర్హత లేని వాడికి ఇస్తే ఏమవుతుంది? వెనకటి గుణమేలమాను వినరా సుమతి అని చెప్తారు కదా. కుక్కని తీసుకెళ్ళి బంగారపు సింహాసనం మీద కూర్చోబెడితే ఏమవుతుంది? అది కాలెత్తి ఉచ్చబోసిందంట. అలానే వెనకటి గుణమేళ మానుతుంది. ఇతను కూడా మానలేదేమో బహుశా. వెంటనే ఇమీడియట్గా అంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఆడవాళ్ళతో మాట్లాడి, అసభ్యంగా మాట్లాడి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇదంతా కూడా ప్రూఫ్ ఉంది, మొత్తం రికార్డ్స్ ఉన్నాయి కదా, రికార్డ్స్తో సహా, వాయిస్ రికార్డ్స్తో సహా బయటకు వచ్చినాయి ఇవి. ఇతని యొక్క దుర్బుద్ధిని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు, అర్హత లేని వాడికి మనం పదవి ఇచ్చామని చెప్పేసి. కాబట్టి అతను అక్కడి నుంచి తీసేయడం జరిగింది. మళ్ళీ వెళ్ళాడు, చిరంజీవి గారి పంచన కూడా చేరాడు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. కానీ అతని బుద్ధి మారట్లా. మళ్ళీ ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇతను విమర్శించేటువంటి స్థాయికి వచ్చాడా? ఎమ్మెల్యేలని నువ్వు విమర్శిస్తావా? ఎమ్మెల్యేలని జంతువులతో పోలుస్తావా నువ్వు? పిచ్చి కుక్క, చిత్తకార్తె కుక్క. సారీ, నిన్ను కుక్క అనే పదం వాడకూడదు మీకు, ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు కదా, కుక్కలు మీతో సరిపోవు. ఖబర్దార్ చెప్తున్నాం, నువ్వు హై బీపీ వచ్చిందని హాస్పిటల్లో చేరు. ఆయన భార్య వచ్చి అంటుంది హాస్పిటల్కి, ఆయన చాలా అమాయకుడండి, ఆయనకేం తెలియదండి. తెలియకుండానే మాట్లాడా? వాయిస్ రికార్డ్స్ లేవా?
నువ్వు అసలు నిజంగా ఆడదానివేనా? నువ్వు ఆడదానివైతే నీ భర్తకు చెప్పు, విడాకులు ఇచ్చేవాడికి. అటువంటి వాడితో ఎలా కాపురం చేస్తావమ్మా నువ్వు? ఇంకా సపోర్ట్ చేస్తావు సిగ్గు లేకుండా. నువ్వు ఇప్పటికైనా చెప్తున్నాం, బహిరంగ క్షమాపణ చెప్పాలి. నువ్వు హై బీపీ వచ్చిందని హాస్పిటల్లో చేరినా, ఎన్ని డ్రామాలు చేసినా నిన్ను వదలరు బిడ్డ. నువ్వు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, చక్కగా యాక్ట్ చేసుకో. లేదంటే సినిమాలో నిజంగా యాక్ట్ చేసుకుంటావు, యాక్ట్ చేసుకుని అందరితో బతుకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి రావటం కానీ, ఎవరి పట్ల తప్పుగా కానీ మాడే ఉంటే బిడ్డ, నీ ఖేల్ కథం దుకాన్ బంద్ చెప్తున్నాం, జాగ్రత్త. నమస్కారం.